सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. ధనమును సద్వినియోగపరచు మార్గము. మొదటి భాగము. 1/1/2003 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. ధనము నీ శక్తి యొక్కయు నీ సమయము యొక్కయు స్వరూపమై ఉన్నది. నీ కాలము శక్తి వ్యయించబడి ధనముగా మారినది. కావున ధనమును దుర్వినియోగము చేసినచో నీ కాలశక్తులను దుర్వినియోగము చేసినట్లే. నీవు భగవంతునికి అర్పించదలచిన ధనము సద్వినియోగము చేసినచో సత్ఫలితమును పొందెదవు. నీవు ధనమును దైవ పూజకు వ్యయించుచున్నావు. పూజ అనగా షోడశోపచారములు, ఇంకను రాజోపచారాది అనేక ఉపచారములు. ఉపచారములు అనగానేమి? ఒకడు జ్వరముతో బాధపడుచున్నాడు. వానికి ఔషధమునిచ్చి, పాలు మొదలగు ఆహారమునిచ్చి, విసనకర్రతో విసరచు ఇట్టి సేవలను చేయుట ద్వారా వాని యొక్క ఆర్తి శాంతించి వాడు ఆనందపడుచున్నాడు. ఆర్తి అనునది చైతన్యము కలిగిన ప్రాణికి ఏర్పడును. ఆర్తి జడములకు కలుగదు. బ్రహ్మము చైతన్యమని ఈక్షతేర్నాం శబ్దం అని బ్రహ్మసూత్రము చెప్పుచున్నది. స ఈక్షాం చక్రే అను శృతియు బ్రహ్మమును సృష్టి సంకల్పము చేసినది. కావున బ్రహ్మము చైతన్యమేనని చెప్పుచున్నది. శృతిలో సహా అను శబ్దము ఈశ్వరుడును చైతన్య స్వరూపుడే అని చెప్పుచున్నది. చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు లేదా బ్రహ్మము అవతరించినప్పుడు చైతన్య స్వరూపమైన ప్రాణిగనే అవతరించును. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామకృష్ణాది అవతారములు ప్రాణులే. పరమాత్మ అచేతనమైన జడముగా అవతరించున్నట్లు శృతి స్మృతులలో ఎచ్చటనూ లేదు. కావున పరమాత్మ మనుష్య రూపమున వచ్చినప్పుడు అవతారములో పరమాత్మ మరియు జీవాత్మ మరియు మనుష్య శరీరము ఉండును. జీవాత్మ ఇతర జీవుల వంటి జీవుడు కాకపోవచ్చును. అనగా స్త్రీ గర్భమున శుక్రరేతస్సుల సంయోగము చేత చైతన్యమయమైన జీవపిండము ఏర్పడును. దీనినే సామాన్య జీవస్వరూపమందురు. ఈ జీవస్వరూపములో వంశలక్షణములు మాత్రము ఉండును. ఆ తరువాత కొంతకాలమునకు విశేష జీవస్వరూపము ప్రవేశించును. కొందరి సిద్ధాంతము ప్రకారము పురుషుని రేతస్సు ద్వారానే విశేష జీవస్వరూపము ప్రవేశించుచున్నది. విశేష జీవస్వరూపము అనగా సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మఫలములతో కూడియుండును. అవతార పురుషుని శరీరములో ఇట్టి విశేష జీవస్వరూపము ఉండదు. అవతారములోని జీవస్వరూపము శుద్ధ చైతన్యమై సద్వంశ లక్షణములను మాత్రము కలిగియుండును. ఒక్కొక్కసారి పరమాత్మ విశేష జీవసహితమైన మానవ శరీరమును ఆవహించవచ్చును. రామావతారములోని జీవస్వరూపము సామాన్య జీవస్వరూపము. పరశురామునిలోని జీవస్వరూపము విశేష జీవస్వరూపము. ఏది ఏమైనను అవతారములో పరమాత్మ, జీవాత్మ, మనుష్య శరీరము అను 3 ఉండును. జీవాత్మ మనుష్య శరీరములు కలిసి ప్రకృతి అనబడును. ఇందు జీవాత్మ పరాప్రకృతి,
శరీరము అపరా ప్రకృతి, పరమాత్మ పురుషుడు. ఇట్లు అవతారము పురుషుడు ప్రకృతిని ఆశ్రయించుట. ఇదే ప్రకృతిం స్వామవష్టభ్య అని గీతలో చెప్పబడినది. కొందరి మతమున జీవాత్మయే పురుషుడు, శరీరము మాత్రమే ప్రకృతి అనబడును. పరమాత్మ పురుషోత్తముడనబడును. ఏది అయినను సత్యమునకు భంగము లేదు. కావున ఉపచారములు పరమాత్మ ఆశ్రయించిన జీవాత్మ సహిత మనుష్య శరీరమునకే. ఈ ఉపచారములు పరమాత్మకు అవసరము లేదు. కానీ పరమాత్మ ఆశ్రయించిన జీవాత్మను మనుష్య శరీరమును సంపూర్ణముగా వ్యాపించినను జీవ శరీరముల ప్రకృతి ధర్మములు నశించవు. విద్యుత్తు తీగనంతయు వ్యాపించియున్నను సన్నగా ఉండుట, వంకరలు తిరిగియుండుట మొదలగు తీగ ధర్మములు నశించవు గదా. పైగా భక్తుల కర్మఫలములను అనుభవించుటకు ప్రకృతి ధర్మములు ఉండి తీరవలయునే గదా. సిద్ధులను ప్రదర్శించునప్పుడును శరీరము ప్రకృతి ధర్మములను కలిగియే ఉండి భక్త కర్మఫల అనుభవ కర్మ ఆగక నిరంతరము జరుగుచునే ఉండును. ఎప్పుడో గోవర్ధన పర్వతోద్ధరణము మొదలగు మహాసిద్ధులను ప్రదర్శించు సమయమున మాత్రమే అవతార శరీరము దివ్యత్వమును పొంది దివ్యశక్తిమయమై ఉండును. కావున అవతార శరీరము క్షుత్పిపాసాది శరీర ధర్మములు కలిగియే ఉండును. కావున అవతార పురుషునకు ఉపచారములు అవసరము. అవతార పురుషుడు లభించనిచో మహాభక్తునకు, మహాభక్తుడు లభించనిచో ఆర్తులగు సజ్జనులకును ఈ ఉపచారములు అను త్యాగము లేక దానము చేయుట పరమాత్మకు సంపూర్ణ ప్రీతి కలిగించును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.